ఎస్ నాగమల్లేశ్వరి గారు, ఒక లెటర్ నా చేతిలో ఉంది. ఇది మనం ఏ వీడియో చూసామో ఆ వీడియోలో ఉన్నటువంటి మహిళ గతంలోనే చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖ ఇతని గురించి. అందులో చాలా విషయాలున్నా ఒక్క విషయం దగ్గర నేను ఆగిపోతున్నాను. ఎందుకంటే తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత హిందువులుగా ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఇందులో ఆమె రాసినటువంటి ఒక పాయింట్ని చదివి వినిపిస్తాను. మరి ఆయనకి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా లేదా అన్నది మీరే చెప్పండి. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన వెమనైజర్, వావి వరుసలు లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే మొహం మీదే చెప్పేస్తాడు ఏమనేది. ఇది పరిస్థితి. సార్, మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ అసలు తిరుమల యొక్క పవిత్రత లేకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రావీణ్యం, ఇవాళ టీటీడీ చైర్మన్ ఆ పదవికి ఉన్నటువంటి విలువని ఈ ప్రపంచంలో ఎవడైనా తీసేశాడు అని అంటే ఈ బిఆర్ నాయుడు గారే. ఇప్పుడు ఇవాళ ఎంత నిసిగ్గుగా వచ్చిన వీడియోలు బయటకు వచ్చినప్పటికీ కూడా అటుపక్క ఉన్నటువంటి ఐటీడీపీలు కానీ ఆ పచ్చ మంద కానీ అందరూ ఏం చెప్తున్నారంటే ఇది ఫేక్ వీడియో, ఏఐ వీడియో అని మాట్లాడుతున్నటువంటి ఆ పచ్చ మందకి సమాధానంగా, అరే చేసినటువంటి వ్యక్తే బయటకు వచ్చేసి 30 years ఇండస్ట్రీ అన్నట్టు నాకు 30 సంవత్సరాల రిలేషన్ ఉంది, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే ఇటు తిప్పి వీడియో పంపించినోడు ఎవరు, వీడియోలో ఉన్నది ఎవరు, వైఎస్ఆర్సీపీ మీద పడతారేంటండి? నాకు అర్థం కాదు. అసలు ఆ పదవికి ఉన్నటువంటి విలువ ఆయన ఈ పాటికే ఏదర్ చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ అన్నా చేయాలా, లేకపోతే సిగ్గుపడి ఆయన రాజీనామా చేయాలి. ఇప్పుడు ఆ బాధితురాలు చాలా క్లియర్గా చెప్పింది. ఏం చెప్పింది? ఉమనైజరు. మీరు చూపించండి ఒకసారి, స్క్రీన్ మీద చూపించండి సార్. స్క్రీన్ మీద బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజరు, భయంకరమైనటువంటి ఉమనైజరు, వావి వరుసలు లేని వ్యక్తి. అతనితో ఏ పని ఉందంటే ఇంకా మరి నేను మహిళను కాబట్టి చెప్పలేకపోతున్నాను కానీ చెయ్యలేడు ఏంటి, పడుకోకుండా చెయ్యనని మొహం మీదే చెప్తాడంట. ఇట్లాంటి దరిద్రులందరినీ టీటీడీ చైర్మన్గా పెట్టి ఎంతమంది ఆడపిల్లల్ని బలి చేస్తారు సార్? విషయం ఏంటంటే ఎంతమంది ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఈ లెటర్ చంద్రబాబు నాయుడు గారి చేతికి, లోకేష్ గారి చేతికి, ఈ లెటర్ చంద్రబాబు నాయుడు గారి చేతికి, లోకేష్ గారి చేతికి, పవన్ కళ్యాణ్ గారి చేతికి అందిన తరువాతే టీటీడీ చైర్మన్ చేసినట్టుగా కనిపిస్తోంది. అలాగే చేస్తారు సార్. అరవ శ్రీధర్ గారి విషయంలో కూడా అరవ శ్రీధర్ బాధితురాలు, అన్నా ఇదిగో నీకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, నువ్వు ఇచ్చినటువంటి నీ పార్టీలో విప్పుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇదిగో నాకు ఇంత అన్యాయం చేశాడు అన్న తర్వాతనే ఏమన్నా ఆడబిడ్డకి న్యాయం జరిగిందా? ఇవాళ ఈవిడ కూడా వచ్చేసి ఇన్ని సంవత్సరాలు నాతో రిలేషన్షిప్లో ఉన్నాడు, ఇంత వెధవ అని చెప్పేసి ఆవిడ నీట్గా అతని కోసం మాట్లాడుతుంటే కూడా ఆ లెటరు ఏమంటారు, కాపీ టు లోకేష్ బాబు, కాపీ టు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చింది కదా ఆవిడ. మరి ఆవిడ బాధపడినట్టుగా బాధకి కానీ లేకపోతే ఆవిడ బాధితురాలు యొక్క బాధకి విలువ లేదా? తెలిసి ఎందుకు ఇచ్చారు? అంత ప్రొటెక్షన్ ఎందుకు చేస్తున్నారు? అంత ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? గతంలోనే వీళ్ళే సార్, గతంలో శ్రీ లక్ష్మయ్య అని సీనియర్ అసిస్టెంట్ టీటీడీలోనే ఉన్నారు. ఓకే, ఇలాంటిదే బిగమస్ రిలేషన్షిప్ అని చెప్పేసి, ఇలాంటి రిలేషన్షిప్ ఉందని చెప్పేసి ఏకంగా పదవిలో నుంచి తొలగించారు. మరి ఇన్ని వీడియోలు బయటకు వచ్చి సాక్ష్యంగా ఆయనే నాకు రిలేషన్ ఉంది 30 సంవత్సరాల నుంచి అని చెప్పి దానికి ముందే ఆ బాధితురాలు లెటర్ రాసి నీట్గా మీకు వివరించి ఇదిగో 2-3 పేజీలు వివరించి చెప్పింది కదా. మరి ఇప్పుడు వరకు సస్పెండ్ చేయకుండా ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు వీళ్ళు? 2 విషయాలు చెప్తాను. దేనికి ప్రొటెక్షన్ చేస్తున్నారు సార్? 2 విషయాలు చెప్తా. ఇది 2 విషయాలు చెప్తా. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నందుకు రెండు చెప్తాను, దానికి ఆన్సర్ చేయండి. ఒకటి, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, హైదరాబాద్ నడిబొడ్డులోనే ఉంది,
ఏదో చంద్రబాబు నాయుడు గారు చెబితే వచ్చి ఇక్కడ దేవుని సేవ చేస్తున్నాను అని చెప్పారు. అంటే ఆయనకి చేయాలని లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే వచ్చి చేస్తున్నారట. నంబర్ 1. నెంబర్ 2, మీరు ఇప్పుడు వీడియోలు చూపించి ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి కొనసాగే అర్హత ఉందా టీటీడీ చైర్మన్ గారు అంటున్నారు. అందులో బూత్ ఏముంది, అందులో నగ్నత్వం ఉందా, ఆ వీడియోలు చూడడానికి మీకేం ఇబ్బంది అని అడుగుతున్నారు. ఆ ఛానల్, ఆయన ఒక ఛానల్ నడుపుతారు, ఆ ఛానల్లో ప్రశ్నిస్తున్నారు. సార్ అసలు టీటీడీ చైర్మన్గా చేశారు అని అంటే అది ఎన్నో జన్మల యొక్క అదృష్టంగా భావించి వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకోవడమే కదా. బతుకుతెరువు అంటాడేంటి, నాకు అర్థం కాదు. బతుకుతెరువు అంటే అర్థమైంది సార్, ఇది నా బతుకుతెరువు కాదు, నాకు బోల్డ్ బిజినెస్లు ఉన్నాయంటే నువ్వు బిజినెస్ చేయడానికి వచ్చావా టీటీడీ చైర్మన్గా? లేకపోతే నువ్వు బిజినెస్ చేసుకో, 4 డబ్బులు సంపాదించుకోనని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నీకు పదవి ఇచ్చారా? వీళ్ళన్నీ ఇంకొక ఆయన ఎవరో మాట్లాడారంటున్నారు కదా సార్, వీళ్ళదందరిది కంచాల బంధం. ఆయనేమో పక్కింటికి వెళ్ళిపోయి ఎవరింట్లోనో కూర్చొని అలా పక్క ప్లేట్లో కూర్చొని ఆయన తినేసి వస్తాడు, ఆడ పని చేసేటువంటి ఒక యాంకర్. ఎవరింటికో వెళ్ళిపోయి ఈయన కిచెన్ లో బంధం పెట్టుకుంటారు. ఎందుకు అవసరం లేదు సార్. ఎంతమంది ఆడబిడ్డల యొక్క మనోభావాలు, మానాలు, ప్రాణాలు వాళ్ళ ఛానల్లో వేసి శవాల మీద పేలాలు ఏలుకునే విధంగా థంబ్నెయిల్స్ పెట్టి సంపాదించుకొని తిన్నటువంటి ఛానల్కి విలువ ఉంటుందా? విలువ ఉంటుందా సార్? ఎన్ని థంబ్నెయిల్స్, ఎంతమంది బతుకులు నాశనం చేశారు సార్. కర్మ సిద్ధాంతం, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఏ ఆడబిడ్డ యొక్క కన్నీరు వదిలిపెట్టదు. ఇవాళ మీరు మీ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి అంటే మీరు చేసినటువంటి ఘనకార్యాలు చూడండి, ఆ వీడియోలు చూడండి. అదంట పొద్దునేమో డీప్ వీడియో, డీప్ ఫేక్ వీడియో అని చెప్పాడు, మధ్యాహ్నం వచ్చేనేమో కొంచెమే ఫేక్ చేశాడంట, సాయంత్రానికి వచ్చేనేమో 30 సంవత్సరాల రిలేషన్షిప్ అని చెప్తున్నాడు. ఏం చెప్పాలా సార్ ఇట్లా టోలని? ఎట్టి పరిస్థితిలో చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు గారైనా ఇమీడియట్ గా ఆయన్ని సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆయన చేతనే రాజీనామా చేయిస్తారా? లేదు అని అంటే ఇప్పటికే హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. నేను లైవ్కి వస్తుంటానంటే కూడా బోల్డ్ మంది చెప్పారు, హిందువులు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నీచుని చైర్మన్ గా ఉంచాల్సిన అవసరమే లేదక్క అని. లేదనంటే హిందువులు రాబో రోజులలో మీ పార్టీల నుంచి మీరే రాజీనామా చేసే రోజు ఒకటి వస్తుంది సార్. రైట్. ఒకసారి బిఆర్ నాయుడు గారు ఈ వీడియో పైన మాట్లాడిన మాటలు వినండి. భగవద్గీత గురించి తర్వాత మాట్లాడదాము, ఎందుకంటే భగవద్గీతను కూడా ఆయన అవమానించారు. అంతకంటే ముందు తన వీడియో పైన ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి.